నమస్తే ఆదాబ్ సర్ శ్రీయాకాల్. దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. ఈరోజు ఒక టాపిక్తో మేము ముందరకు వచ్చాను. టాపిక్ ఏంటి అంటే పురుగులు పట్టిన వెజిటబుల్స్ మంచిదా, పురుగు పట్టని వెజిటబుల్స్ మంచిదా అని అంటే పురుగు పట్టిన వెజిటబుల్స్ పురుగు సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. పురుగు కెమికల్స్ లేని వెజిటబుల్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మాత్రమే తింటుందన్నమాట. కాబట్టి పురుగు పట్టిన వెజిటబుల్సే మంచిది. ఎందుకంటే చెప్పాలా, మనకు వెజిటబుల్స్ పండించేటప్పుడు కెమికల్స్ యూస్ చేసి పండిస్తారనమాట. మనకు పురుగు సెలెక్ట్ చేసుకోవడానికి పురుగు కెమికల్ లేని వెజిటబుల్నే వెళ్ళి సెలెక్ట్ చేస్తుంది అనమాట. సో పురుగు పట్టిన వెజిటబుల్స్లో వచ్చేసి కెమికల్స్ తక్కువ ఉంటాయి, పురుగు పట్టని వెజిటబుల్స్లో వచ్చేసి కెమికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. కాబట్టి పురుగు అనేది సెలెక్ట్ చేయదన్నమాట. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ సింబల్ ఉంటుంది నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై. సో పురుగు పట్టిన వెజిటబుల్సే మంచిదన్నమాట వెన్ కంపేర్డ్ టు పురుగు పట్టని వెజిటబుల్స్ అనమాట. ఎందుకన్నానంటే దాంట్లో కెమికల్స్ తక్కువ ఉంటాయి. పురుగు పట్టిన వెజిటబుల్స్లో, పురుగు పట్టని వెజిటబుల్స్లో కెమికల్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. కాబట్టి పురుగు అనేది సెలెక్ట్ చేయదన్నమాట. సో మనము హెల్తీగా ఉండాలి అని అంటే ఆ పురుగు పట్టిన వెజిటబుల్స్ని, ఆ పురుగు పట్టిన పార్ట్ ఒకటి తీసేసి మిగతాది తింటే మంచికి హెల్తీ ఉంటుంది అనమాట. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ సింబల్ ఉంటుంది నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.